వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ఈ వీడియోలో మానవ శరీరం, వివిధ రకాల వ్యాధులు, ఆ వ్యాధులకు కారణమైనటువంటి సూక్ష్మజీవులు, కారణాలు, మరి మానవ శరీరానికి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, మానవ శరీరంలో మరి అనేక రకాలైనటువంటి అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలకు వివిధ రకాల కారణాల వలన అనారోగ్యానికి గురవడం జరుగుతుంది. మరి ఆ అనారోగ్యానికి లేదా వ్యాధికి గల ప్రధాన కారణాలు క్వాషియార్కర్ వ్యాధి అనేది ప్రోటీన్స్ లోపం వలన వస్తుంది. మరి ప్రోటీన్సు, విటమిన్సు ఈ రెండింటి లోపం వలన వచ్చేటటువంటి వ్యాధి మెరాస్మస్ వ్యాధి. అంటే ప్రోటీన్స్ లోపం వలన కలిగే వ్యాధి క్వాషియార్కర్ అయితే, ప్రోటీన్సు, విటమిన్సు లోపం వల్ల కలిగేది మెరాస్మస్ వ్యాధి. ఈ ప్రోటీన్స్ లోపం వలన కలిగేటటువంటి క్వాషియార్కర్ వ్యాధి యొక్క లక్షణాలు ఉబ్బిన ముఖం, ఉబ్బిన కాళ్ళు, విరోచనాలు, పొడిబారినటువంటి చర్మం, ఇవన్నీ క్వాషియార్కర్ వ్యాధి వలన మరి కనిపించేటటువంటి లక్షణాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక బీటీ పత్తి వల్ల మనిషికి వచ్చేటటువంటి వ్యాధి బెసినోసిస్ అనే వ్యాధి వస్తుంది. బెసినోసిస్ అనే వ్యాధి బీటీ పత్తి వలన వస్తుంది. విటమిన్ B3 లోపం వలన పెల్లాగ్రా వ్యాధి సంభవిస్తుంది. ఇటాయ్ అనే వ్యాధి కాడ్మియం వలన వస్తుంది. ఈ కాడ్మియం అనేది ఒక భారలోహం. కాడ్మియం అనే భారలోహం వలన మానవునికి సంభవించేటటువంటి వ్యాధి ఏమిటి అంటే ఇటాయ్ వ్యాధి. మరి భారతదేశంలో ప్లేగు వ్యాధి నివారణకు టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్న తెలుగు శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు. ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా హైదరాబాదులో నిర్మించిన ప్రముఖ కట్టడం చార్మినార్ 1851 సంవత్సరంలో మరి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఈ చార్మినార్ను నిర్మించాడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు హైదరాబాదులో కనిపించేటటువంటి ప్రముఖ కట్టడం అయినటువంటి చార్మినార్ నిర్మించిన సంవత్సరం 1851. ఈ చార్మినార్ను నిర్మించడానికి కారణం ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా నిర్మించాడు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లేగు వ్యాధి నివారణకు టెట్రాసైక్లిన్ మందును కనుక్కున్న తెలుగు శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ప్లేగు వ్యాధి నివారణకు వాడేటటువంటి మందు ఏది అంటే టెట్రాసైక్లిన్. ఈ టెట్రాసైక్లిన్ మందును కనుగొన్నది ఎవరు అంటే మన తెలుగు శాస్త్రవేత్త అయినటువంటి యల్లాప్రగడ సుబ్బారావు. ఎంఆర్ఐ అనగా మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎంఆర్ఐ స్కానింగ్ అంటాం కదా, ఈ ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఎంఆర్ఐ అంటే అబ్రివేషన్ ఏమిటి అని అంటే ఎంఆర్ఐ అనగా ఎం అంటే మ్యాగ్నెటిక్, ఆర్ అంటే రెసోనెన్స్, ఐ అంటే ఇమేజ్. ఎంఆర్ఐ అనగా మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్ చికిత్సలో వాడే నోబెల్ గ్యాస్ ఏమిటి అని అంటే రేడాన్.
రేడాన్ అనే నోబెల్ గ్యాస్ను ఏ చికిత్సలో వాడతారు అంటే క్యాన్సర్ చికిత్సలో రేడాన్ అనేటటువంటి నోబెల్ గ్యాస్ను వాడతారు. తలసేమియా వ్యాధి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వ్యాధి తలసేమియా వ్యాధి. ఈ తలసేమియా వ్యాధి హిమోగ్లోబిన్కు సంబంధించినటువంటి వ్యాధి. అంటే రక్తం మార్పిడి ఎక్కువగా చేయాలి, లేదంటే ప్రాణాంతకానికి గురయ్యే అవకాశం ఉన్నటువంటి వ్యాధి తలసేమియా వ్యాధి. ఇది వంశపారంపర్య వ్యాధి అని గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో మొట్టమొదటిగా పూర్తిగా నివారించినట్లు ప్రకటించిన వ్యాధి మశూచి వ్యాధి. భారతదేశంలో పూర్తిగా నివారించినట్లు ప్రకటించినటువంటి వ్యాధి ఏది అంటే మశూచి. ఈ మశూచిని పూర్తిగా నివారించినట్లు ప్రకటించిన సంవత్సరం 1980. మలేరియా వ్యాధి పరాన్నజీవిని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్. మలేరియా వ్యాధి యొక్క పరాన్నజీవిని, ఈ మలేరియా వ్యాధి కారణమైనటువంటి జీవిని లేదా సూక్ష్మజీవిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రోనాల్డ్ రాస్. మలేరియా వ్యాధి పరాన్నజీవిని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్. ఐరాసా చే మలేరియా రహిత ఖండంగా గుర్తించబడిన ఖండం ఏది అంటే యూరప్. మలేరియా వ్యాధి పరాన్నజీవిని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్. ఐక్యరాజ్య సమితిచే మలేరియా రహిత ఖండంగా గుర్తించబడిన ఖండం ఏది అంటే యూరప్ అని గుర్తుపెట్టుకోవాలి. గజ్జి వ్యాధిని కలుగజేయు జీవి ఆర్థోపోడా వర్గం. తామర వ్యాధి ఆర్ ఎగ్జిమా. తామర అన్న ఎగ్జిమా అన్న ఒకటేనని గుర్తుపెట్టుకోవాలి. ఈ తామర వ్యాధి ఆర్ ఎగ్జిమాకి కారణమైన జీవి ఈ తామర వ్యాధి ఆర్ ఎగ్జిమాకు కారణమైనటువంటి జీవి మైక్రోస్పోరం. మైక్రోస్పోరం వలన కలిగేటటువంటి వ్యాధి తామర ఆర్ ఎగ్జిమా. గజ్జి వ్యాధికి కారణమైన జీవి ఆర్థోపోడా వర్గం. ఆర్థోపోడా వర్గం వలన కలిగేటటువంటి వ్యాధి గజ్జి. నీళ్ల విరోచనాలు లేదా డయేరియా. నీళ్ల విరోచనాలు అన్న డయేరియా అన్న ఒకటేనని గుర్తుపెట్టుకోవాలి. డయేరియాకి కారణమైనటువంటి జీవి అంటే అమీబా కారణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక క్షమించాలి, ట్యూబర్క్యులోసిస్ అనగా టీబీ. ఈ ట్యూబర్క్యులోసిస్ వ్యాధికి కారణం బ్యాక్టీరియా. బొల్లి వ్యాధికి మరొక పేరు ల్యూకోడెర్మా. అంటే బొల్లి వ్యాధికి గల మరొక పేరు ఏమిటి అంటే ల్యూకోడెర్మా లేదా ల్యూకోడెర్మా అన్న బొల్లి వ్యాధి అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ బొల్లి వ్యాధి లక్షణం అంటే ఏమిటి అని అంటే శరీరం అంతా తెల్లగా పాలిపోవడం లేదా పూర్తిగా తెలుపు వర్ణానికి శరీరం మొత్తం కూడా మారిపోయేటటువంటి వ్యాధిని బొల్లి వ్యాధి అని అంటాం. ఈ బొల్లి వ్యాధికి మరొక పేరు ల్యూకోడెర్మా అని గుర్తుపెట్టుకోవాలి. ల్యూకోడెర్మా అని ఎందుకని అంటున్నాం అంటే తెల్ల రక్త కణాలకు గల మరొక పేరే ల్యూకోసైట్స్ అంటాం. ఈ ల్యూకోసైట్స్ తెలుపు కాబట్టి ఈ ల్యూకోడెర్మా కూడా తెల్లగా మారుతూ ఉంది శరీరం. డెర్మా అంటే శరీరంగా గుర్తుపెట్టుకోవాలి. అలా ల్యూకోడెర్మా అంటే బొల్లి వ్యాధి అని గుర్తుపెట్టుకోవాలి. రుబెల్లా వ్యాధిని మొదటిసారిగా వర్ణించిన శాస్త్రవేత్త అబూబాకర్. రుబెల్లా వ్యాధిని మొదటిసారిగా వర్ణించిన శాస్త్రవేత్త అబూబాకర్. 1873 సంవత్సరంలో కుష్టి వ్యాధికి కారణమైన సూక్ష్మ వ్యాధిని కనుగొన్న శాస్త్రవేత్త హాన్సన్. అందుకే కుష్టి వ్యాధికి మరొక పేరు హాన్సన్ వ్యాధి అని పిలుస్తారు. అంటే హాన్సన్ వ్యాధి కుష్టి వ్యాధికి కలిగినటువంటి కారణమైన సూక్ష్మజీవిని కనుగొన్నాడు కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ కుష్టి వ్యాధికి హాన్సన్ వ్యాధి అని కూడా
మరి పేరు పెట్టడం జరిగింది. కాబట్టి హాన్సన్ వ్యాధి అన్న కుష్టు వ్యాధి అన్న ఒకటేనని గుర్తుపెట్టుకోవాలి. ఈ హాన్సన్ కుష్టు వ్యాధికి కారణమైన సూక్ష్మజీవిని కనుగొన్న సంవత్సరం 1873. మరి ఈ హాన్సన్ వ్యాధి నివారణ లేదా కుష్టు వ్యాధి నివారణ ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీని హాన్సన్ నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ జనవరి 30 గాంధీజీ వర్ధంతి కూడా జనవరి 30 అని గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యవంతుని కన్నులో కటకానికి రెటీనాకు మధ్య దూరం 2.5 సెంటీమీటర్లు. ఆరోగ్యవంతమైన మానవుని కన్ను ఒక వస్తువును స్పష్టంగా చూడాలి అని అంటే ఉండవలసిన కనీస దూరం 25 సెంటీమీటర్లు. మానవుని కంటిలో రంగులు గుర్తించడానికి నియంత్రించేవి ఏమిటి అని అంటే కోనులు. రైనోప్లాస్టీ శస్త్రచికిత్స చేసే అవయవం ముక్కు. ముక్కుకు వచ్చే జలుబును కలిగించే వైరస్ రీనో వైరస్. మరి ముక్కును గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని రైనాలజీ అంటారు. వాసనను కనిపెట్టుటకు ముక్కులో గల పదార్థం ఓల్ ఫ్యాక్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. జీవులలో సమతాస్థితిని కలగజేసే జ్ఞానేంద్రియం చెవి. ఈ చెవిలో మొత్తం ఎముకల సంఖ్య 6, అంటే 3+3. ఒక చెవిలో 3 ఉంటాయి, 2 చెవుల్లో మొత్తం 6 ఎముకలు ఉంటాయి. మరి శరీరంలో అతి చిన్న ఎముక ఉన్నటువంటి భాగం ఏమిటి అని అంటే లేదా అవయవం ఏమిటి అని అంటే చెవి అని గుర్తుపెట్టుకోవాలి. చెవిలో ఉండేటటువంటి చిన్న ఎముక పేరు స్టేఫిస్ అని గుర్తుపెట్టుకోవాలి. చెవిలో చుట్టలుగా తిరిగి ఉండే నిర్మాణం కాక్లియా. చెవిలో కర్ణబేరికి కలపబడే ఉండే ఎముక సుత్తి అంటాం, మెలవిస్ అంటాం. చెవిలో కర్ణబేరికి కలపబడి ఉండే ఎముక సుత్తి అని మెల్వస్ అని అంటారు. బాహ్య చెవి ముక్కు చివర ఉండే మెత్తటి ఎముక మృదులాస్థి. అంటే చెవి బయట ప్రక్క బాహ్య చెవిలో మరియు ముక్కు చివర ఉండేటటువంటి మెత్తటి ఎముకను మృదులాస్థి అంటారు. మానవుడు వినగలిగే శబ్ద పరిమాణం 20 నుండి 20,000 హెర్ట్జ్ వరకు వినగలడు. చర్మంలోని తైల గ్రంథులకు గల పేరు సెబాషియస్ గ్రంథులు. చర్మంలోని తైల గ్రంథులకు గల పేరు సెబాషియస్ గ్రంథులు. మానవునిలో అతి పెద్ద అవయవం చర్మం. మానవులోని అతి పెద్ద గ్రంథి అంటే కాలేయం. మానవులోని అతి పెద్ద గ్రంథి అంటే కాలేయం అని, మానవునిలోని అతి పెద్ద అవయవం అంటే చర్మం అని గుర్తుపెట్టుకోవాలి. తామర, ఎగ్జిమా, స్కాబిస్ అనే వ్యాధులు వచ్చేటటువంటి అవయవం లేదా ఈ వ్యాధులు దేనికి సంభవిస్తాయి అని అంటే మానవునిలో చర్మముకు అని గుర్తుపెట్టుకోవాలి. శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే అవయవం చర్మం. చర్మానికి రంగునిచ్చే కణాలు మొలనోసైట్స్ అంటాం. మానవ శరీరంలో మాస్టర్ గ్లాండ్ అని పేరు గల గ్రంథి పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి మానవ శరీరంలో మరి ఉండేటటువంటి గ్రంథి. ఈ పిట్యూటరీ గ్రంథినే మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. మానవ శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించు గ్రంథి పిట్యూటరీ గ్రంథి. మానవ శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించు అవయవం అంటే చర్మం. మానవ శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించు గ్రంథి అంటే పిట్యూటరీ గ్రంథి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం అంటే చర్మం. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి అంటే కాలేయం.
మానవ శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించు గ్రంథి అంటే పిట్యూటరీ గ్రంథి. మానవ శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించు అవయవము అంటే చర్మము అని గుర్తుపెట్టుకోవాలి. మానవుని మూడవ కన్నుగా పిలువబడే గ్రంథి పైనియల్ గ్రంథి. పోరాట అండ్ పలాయన గ్రంథిగా పిలువబడేటటువంటి గ్రంథి లేదా ఫైట్ అండ్ ఫ్లైట్ గ్రంథి అని పిలువబడే గ్రంథి ఏది అంటే అధివృక్క గ్రంథి. పోరాట పలాయన గ్రంథి అన్న, ఫైట్ అండ్ ఫ్లైట్ గ్రంథి అన్న అధివృక్క గ్రంథిని పేర్కోవాలి. సర్కోమా అనే వ్యాధి కండరాలకు సంభవించేటటువంటి క్యాన్సర్గా గుర్తుపెట్టుకోవాలి. సర్కోమా అంటే కండరాలకు వచ్చే క్యాన్సర్నే సర్కోమా వ్యాధి అంటాం. స్కర్వీ వ్యాధి అని మరి ఎముకల పెలుసుదనాన్ని స్కర్వీ అని అంటాం. ఈ స్కర్వీ వ్యాధి దేని లోపం వలన వస్తుంది అంటే ఆస్కార్బిక్ యాసిడ్ ఆర్ విటమిన్ సి. స్కర్వీ వ్యాధి దేని లోపం వలన వస్తుందంటే ఆస్కార్బిక్ యాసిడ్ ఆర్ విటమిన్ సి వలన మానవునికి సంభవించేటటువంటి వ్యాధి ఏమిటి అంటే స్కర్వీ వ్యాధి. ఈ స్కర్వీ వ్యాధి వస్తే ఎముకలు మెత్తదనంగా పెళుసుదనంగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి విటమిన్ సిను సేవించాలని సిఫారసు చేసిన శాస్త్రవేత్త లైనస్ పాలింగ్. వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి శరీరంలో విటమిన్ సిను బాగా తీసుకోవాలి, సేవించాలి అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే లైనస్ పాలింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కరోనా వ్యాధి కారణంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మరి సి విటమిన్ ఎక్కువగా తీసుకోమని చెబుతున్నారు ప్రస్తుతం. అసలు మానవుడు రోగ నిరోధక శక్తి పెరగాలి అని అంటే ఈ సి విటమిన్ ఉపయోగపడుతుందని, ఈ సి విటమిన్ను సేవించాలని మొట్టమొదటిగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే లైనస్ పాలింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆహారం మింగటానికి గాలి పీల్చుకోవటానికి ఉన్న ఉభయ మార్గం గ్రసని. ఆహారం మింగడానికి గాలి పీల్చుకోవటానికి ఉన్న ఉభయ మార్గం గ్రసని. రక్తంలో ఏ రకమైన చక్కెర గణనీయమైన పరిమాణంలో ఉంటుంది అంటే గ్లూకోజ్. రక్తంలో ఏ రకమైన చక్కెర గణనీయమైన పరిమాణంలో ఉంటుంది అంటే గ్లూకోజ్. లేదా రక్తంలో ఎక్కువ పరిమాణంలో ఉండేటటువంటి చక్కెర ఏది అంటే గ్లూకోజ్ అని గుర్తుపెట్టుకోవాలి. తీవ్రమైన వ్యాయామ సమయంలో రక్తంలో పెరిగేవి లాక్టిక్ ఆమ్లం. బాగా ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు రక్తంలో పెరిగేది ఏమిటి అని అంటే లాక్టిక్ ఆమ్లం పెరుగుతుంది. మానవుని శరీరంలో ఆక్సిజన్ రక్తం ద్వారా సరఫరా జరుగుతుంది. మూత్రం పసుపు పచ్చగా ఉండటకు గల కారణమైన వర్ణం లేదా ద్రవ్యం ఏమిటి అంటే బైలురూబిన్. మానవుని మూత్రం పసుపు పచ్చగా ఉండటానికి గల కారణం ఏమిటి అని అంటే బైలురూబిన్ అనే వర్ణద్రవ్యం అని చెప్పాలి. ఈ విధంగా మనం ఈ ప్రముఖమైనటువంటి విషయాలను మరి అధ్యయనం చేయాలి. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు.